హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కాలర్ కండి, నేను కాలర్ కట్ చేస్తున్నాను. ఇలాగా 4 మడతలు మన వైపుగా వేసేసుకోవాలి. కట్స్ అనేది ఆపోజిట్ ఉండాలి. డ్రెస్ అంతా ఇలా నీట్గా మలుచుకొని పెట్టేసుకోవాలండి. కొలత డ్రెస్ ఇది. ఇలాగ నీట్గా మలుచుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మార్కర్తో చంక దగ్గర ఒకటి మార్క్ వేసుకోవాలి, కట్స్ దగ్గర ఒకటి మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 కలిపేస్తూ ఇలాగా డౌన్గా డ్రా చేసుకోవాలి. పైన వచ్చేసి టేప్తో మనం 7 ఇంచెస్ షోల్డర్స్ తీసుకున్నాను. చంక దగ్గర వచ్చేసి 6.5 తీసుకోవాలి, కానీ నేను 6 తీసుకున్నాను. ఇంకొంచెం లావుగా ఉంటే 6.5, 7 ఇట్లా తీసుకోవచ్చు. స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి తీసుకోవాలండి. ఛాతీ వచ్చేసి 8 తీసుకుంటున్నాను. కుట్టులోకి తీసుకుని 9, 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే పొడవులో 15 దగ్గర నుంచి మళ్ళీ నేను 10 తీసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం మొత్తం కలిపేసుకొని డ్రా చేసుకోవాలి. కుట్టులోకి కలుపుకొని నేను 10 తీసుకుంటున్నాను, ఎందుకంటే 9 తీసుకుంటే సరిపోతుంది. 10 తీసుకుంటే మనకు కుట్లోకి ఎక్కువగా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా డ్రా చేసేసుకోవాలి. ఆమ్ రౌండ్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా తీసుకోవాలి. నెక్ దగ్గర వచ్చేసి ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి, పైన షోల్డర్ దగ్గర. అలాగే డౌన్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలాగా డౌన్ కూడా 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ డ్రా చేసేసుకోవాలి స్కేల్తో. ఇలాగా కొంచెం డౌన్ తీసుకోవాలండి. షోల్డర్ కూడా కొంచెం డౌన్ తీసుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది. ఇలా కొంచెం రౌండ్ తీసుకోవాలి. మరీ రౌండ్ కాదండి, డీప్ రౌండ్ కాదు, నార్మల్గా రౌండ్ తీసుకొని ఇంకా ఇలాగ కిందగా కట్ చేసుకోవాలండి. కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇంకా డ్రా చేసిన ప్రకారంగా మనము కట్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ కూడా పైన ఉంచాను కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇది 2 మడతలుగా తీసేసుకుంటున్నాను నేను, ఎందుకంటే వెనుక భాగం కొంచెమే తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. అందుకని ముందుది నేను విడిగా తీసుకుంటున్నాను, మీకు అర్థం కావాలని. లేదంటే నేను ఇలాగే కట్ చేసుకుంటాను. ఇలాగా కింద ఓపెన్ కూడా మనం 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఓపెన్ కట్ చేసుకోవాలి. ముందు భాగం ఇది నెక్కి వచ్చి కట్ చేస్తున్నాను, మీరు చూడండి వీడియోలో. ఇలాగా కట్ చేసి పక్క నుంచి వేసుకోవాలి. వెనుక భాగం కూడా మనం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది రౌండ్. ఇంతేనండి డ్రెస్ కటింగ్. తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇవి హ్యాండ్స్ అండి. నేను ఒక 15 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎల్బో హ్యాండ్స్ లాగా తీసుకుంటున్నాను. నేను మీకు వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మీరు కట్ చేసుకోండి. ఇలా 15 ఇంచుకు మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఇంకా మన హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో అలాగే డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ ఉంది కదా, అది వచ్చేసి కూడా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అక్కడ మనకు జాయింట్ పీసులు పడతాయి. అది ఉంటే మనకు క్లారిటీగా అర్థం కాదు. నేనైతే వేసుకుంటాను, కానీ మీకు చూపించాలనుకని నేను మళ్ళీ 2 మడతలుగా వేసి కట్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగ వేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలండి. దీన్ని కట్ చేసుకొని సైడ్స్కి మనం జాయింట్ పీసులు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా హ్యాండ్ మనం కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్లోకి వచ్చి మనకు నార్మల్గా ఏ విధంగా బ్లౌజులకు జాయింట్ పీసులు వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఇంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి.